నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యోగాళం పాదయాత్రకు సంబంధించి చూస్తే జనసంఘ విశాఖపట్నంకు సంబంధించి చూస్తే లోకేష్ ఒక మార్కును కూడా క్రియేట్ చేసిన పరిస్థితి. పాదయాత్ర విజయవంతంగా కొనసాగించి విశాఖపట్నంలో విజయోత్సవ సభ నిర్వహించిన పరిస్థితి. ఒకే వేదిక పైన ఎవరైతే స్టేట్లో జనసేన అధినేత, ఇటు టీడీపీ నేత, ఇటు పాదయాత్ర సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసి ప్రజల్లో లీనమైపోయి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని విజయోత్సాహంతో ఉన్నటువంటి లోకేష్, మరోవైపు సినీ స్టార్ బాలకృష్ణ, ఈ అందరి యొక్క వేదిక పైన ఉన్నటువంటి ఫేమ్ పరిస్థితి అంతా కూడా వైసీపీ శ్రేణులు ఎలా ఉంది? లోకేష్ పాదయాత్ర మధ్యలోనే ఆగిపోతుంది, కనీసం 3000 కిలోమీటర్లు కాదు 30 కిలోమీటర్లు కూడా వెళ్ళలేరు అనేటటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి విజయోత్సవ సభ, లోకేష్ ముగింపు సభ ఏ విధంగా షాక్ ఇచ్చింది? మనతో కొమ్మినేని సీనియర్ లీడర్, ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో విజయోత్సవ రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, టీడీపీ శ్రేణులకు ఎలాంటి జోష్ నింపిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులే తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారు మొదటి మహానాడు విజయవాడలో జరిపితే తెలుగు ప్రజలందరూ ఎలా పండగ చేసుకున్నారో ఆ వాతావరణం వైజాగ్లో జరిగినటువంటి యువగళం ఆ సభ చూపించింది అనే దానిలో ఎక్కడా కూడా స్టాప్ లేదు. చూడండి మిత్రులారా, గమనించండి. తెలుగుదేశం పార్టీ, జనసేనలు రెండు కూడా ఒక సైన్యంలాగా, ఒక విక్టరీలాగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. చూడండి ఆ సభ, ఆ నిండు కళ, ఆ ప్రజలు, తెలుగుదేశం పార్టీకి జనసేనకున్న ఎసెక్టు. ఎవరికి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వవసరం లేదు, లిక్కర్ ఇవ్వవసరం లేదు, వెహికల్ ట్రాన్స్పోర్ట్స్ పెట్టవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సులను సైతం ఆపిచ్చాడు. జన సముద్రం వైజాగ్లో బీచ్లో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో లెక్కేయటం ఎంత కష్టమో ఈ సభకి వచ్చిన ప్రజానీకాన్ని లెక్కించటం కూడా అంతే కష్టం. అదే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందండి. ఆ సభ కళకళలాడుతూ ఉంది. ఈ శ్రేణులందరూ ఈ అతిరథ మహారాజుల కూర్చుంటే అసలు భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజలకి ఒక కళ వచ్చేసింది. ఈ రాష్ట్రం, ఈ తొగలగ్గాడు, ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ క్రిస్మస్ సందర్భం వస్తూ ఉంది. క్రిస్టియన్స్ కూడా, నా ప్రజలైనటువంటి నా క్రిస్టియన్ సహోదరులు ఒకటే చెబుతా ఉన్నారు, ఈ సైకో ప్రభువుకి ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో ఆ రకంగా ఈ సైకో కూడా మనందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇతను ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో ఇతను పారిపోవాలి, ఇతని దరిద్రం ఈ జనవరి 1 దగ్గర నుంచి పూర్తిగా పోవాలని కోరుకుంటా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి కలలో ఊహించలా 1,00,000 మంది వస్తే ఎక్కువ అనుకున్నాడు. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. చూస్తూ ఉంటే యువగళం ఆరంభం చూస్తే రాబోయే ప్రజలకి, భావి తరాలకి నాంది పలికినట్టయినటువంటిది ఈ విజయ్ సభ. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఈస్టు, వెస్టు, ఆ ప్రిన్సిపల్స్, ఆడకు వచ్చిన కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా జనసేన, తెలుగుదేశం ఒక కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ముల్లాగా
ఆ ప్రేమ అనుబంధం ఏనాటిదండి? ఎవరికైనా ఉందా? జన సైనికులు, తెలుగుదేశం, యువ సైన్యం కలిసి ప్రయాణం. అదే నారా లోకేష్. నారా లోకేష్ అడుగులై మడుగులు దాటిని, జీవనదులు దాటిని, సముద్రాలు దాటి ఆయన ప్రభోజనం విజృంభించిపోతాం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నిన్న నువ్వు చెంప చెల్లులు అనిపించావంట పాపం ఇద్దరికి నీ కోటలో. అక్కడ జనం వస్తే నీ వాళ్ళని కొడుతున్నావంటే వాళ్ళు అసహించుకుంటున్నారయ్యా. తెలుసుకోవయ్యా. రేపు ప్రతిపక్షంలో కూర్చోనన్నా నేర్చుకోవయ్యా, జ్ఞానం తెచ్చుకోవయ్యా. ఎలాగయ్యా? ఇలాగైతే నీ ప్రతాపం భారతీయ గారి మీద చూపిస్తున్నావు. నిన్ను కాస్తో కూస్తో మోస్తన్నాళ్ళందరినీ కూడా చేదరించుకుంటున్నారు. వాళ్ళని కొడుతున్నావు. మార్చుకోయా నీ పద్ధతులు. యువగళంతో నిన్న వేసిన స్టెప్పు ప్రభోజనమై రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి జనసేన కలిసి రావటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, నాలా లోకేష్ బాబు గారి అడుగు జాడల్లో కార్యకర్తలు నడవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అధికారాన్ని కట్టబెడటానికి సిద్ధంగా ఉన్నారు. గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మారితే ప్రతిపక్షంలో గౌరవార్థంగా నా కూర్చోబెడతారు. లేదు అంటే మీరు పులివెందల్లో ఓడిపోతున్నారనే విషయాన్ని గమనించండి. మీ పులివెందల్లో నేను ఇవాళ చెప్తా ఉన్నా, రేపు జరగబోయే ఎలక్షన్ మీకు మైనస్ అవబోతూ ఉంది. మీరు రాష్ట్రం గురించి కాదు, ముందు మీరు సీటు మారండి, లేకపోతే పులివెందల్లో మీరు ఓడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఓడిపోతున్నాడు. కారణాలు ఏముండొచ్చు అంటారు సార్ అక్కడ ఓడిపోవటానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కడప ప్రజలు నిన్నటి దాకా కూడా భుజానేసుకొని రాజశేఖర్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని, వీళ్ళ కుటుంబాలను మోసిన తర్వాత వివేకానంద రెడ్డి గారినే చంపిన పరిస్థితి ఆ రోజు మాయ చేశారు, తెలుగుదేశం వాళ్ళు చేశారని తెలిసిపోయింది కడప ప్రజలకి. ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం చిన్న తండ్రిని చంపించాడు అని, చెల్లిని కూడా, సునీతారెడ్డిని కూడా పిచ్చిదాన్ని చేసి తిప్పుతూ ఉన్నాడని కడప ప్రజలకు తెలిసిపోయింది. ఇతను వస్తే ఏదో మనకు ఉద్ధరిస్తాడు, ఉద్యోగాలు తెస్తాడు, కంపెనీలు తెస్తాడు, ఇక్కడ ఒక ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని ఆలోచించారు, నీరు వచ్చిద్దని ఆలోచించారు. ఇవన్నీ రాకపోగా వాళ్ళని కడప పేరు చెబితే ఒక టెర్రరిస్టులుగా, ఒక గంజాయి స్మగ్లర్స్గా చూసే పరిస్థితి భారతదేశంలో వచ్చింది, ప్రపంచ దేశాల్లో వచ్చింది. ఈ పేరు పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి సాగనంపితే మన కడప రత్నాలసీమ, రాయలసీమ అనే పేరు వచ్చింది అనే దానిలో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ కొమ్మినేని సాంబశివరావు గారు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర అనేటటువంటిది జన ప్రభంజనంగా మారిందని, అలాగే లక్షలాదిగా వచ్చినటువంటి ఈ యొక్క కార్యకర్తలకు సంబంధించి, అభిమానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి షాకులోకి వెళ్ళినటువంటి పరిస్థితి తలెత్తిందనేటటువంటి అభిప్రాయం కొమ్మినేని సాంబశివరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాదు, రాష్ట్రంలో ఏదైతే పులివెందులతో సహా టీడీపీకి సంబంధించినటువంటి ప్రభంజనమే రాబోయే ఎన్నికల్లో జరగబోతుందనేటటువంటి జోస్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటిది. తాజాగా చూసుకుంటే కనుక ఈ యొక్క లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి విజయోత్సవ సభకు సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పులివెందులలోనే
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితే ఉంటుందనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు సిట్టింగులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఈ షఫ్లింగ్స్ అలాగే మార్పులు చేర్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తాను కూడా పులివెందుల నుంచి మరో నియోజకవర్గం చూడాలనేటటువంటి సలహా సూచన ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కొమ్మినేని సాంబశివరావు గారు చెప్తున్నటువంటిది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.